ఈశ్వరన్మ ముందుగా క్రికెట్ ప్రేమికులకి స్వాగతం. ఈ వీడియోలో నేను ఇంగ్లాండ్ T20 వరల్డ్ కప్ స్క్వాడ్లోని ప్లేయర్స్ ఎవరైతే ఈ సీజన్లో ఆడుతున్నారో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని డిస్కస్ చేద్దాం. పర్ఫార్మెన్సెస్ గురించి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా ప్లేయర్ నెంబర్ 1 వచ్చేసి ఫిలిప్ సాల్ట్ ఆర్సీబీకి ఆడతాడు కదా, ఆ ప్లేయర్. తను బ్యాటింగ్ చేసిన పర్ఫార్మెన్స్ వచ్చేసి నేపాల్కి అగెన్స్ట్గా 2 balls 1 run చేశాడు. వెస్టిండీస్కి అగెన్స్ట్గా 14 balls 30 runs చేశాడు. దాని తర్వాత స్కాట్లాండ్కి అగెన్స్ట్గా 3 balls 2 runs చేశాడు. ఆ తర్వాత ఇటలీకి అగెన్స్ట్గా 15 balls 28 runs చేశాడు. ఇవి గ్రూప్ స్టేజెస్. ఇంకా సూపర్ ఎయిట్స్ విషయానికి వచ్చేస్తే శ్రీలంకకి అగెన్స్ట్గా 62 runs చేశాడు 40 balls. పాకిస్తాన్కి అగెన్స్ట్గా డకౌట్ అయ్యాడు 1 ballకి. ఇంకా నెక్స్ట్ మిగిలిన సూపర్ 8 మ్యాచ్లో న్యూజిలాండ్కి అగెన్స్ట్గా 4 balls 2 runs చేశాడు. సూపర్ 8 తర్వాత ఇంగ్లాండ్ సెమీస్కి వచ్చారు. సెమీస్కి వచ్చినప్పుడు ఇండియాకి అగెన్స్ట్గా 3 balls 5 runs చేశాడు. ఇది ఫిలిప్ సాల్ట్ యొక్క పర్ఫార్మెన్స్. తిను వికెట్ కీపర్ కాబట్టి బౌలింగ్ లేదు. ఇంకా నెక్స్ట్ ప్లేయర్ విషయానికి వచ్చేస్తే వాళ్ళు ఇంకో ఓపెనర్ జోస్ బట్లర్. తిను ఫస్ట్ మ్యాచ్ అగెన్స్ట్ నేపాల్ 17 balls 26 runs చేశాడు. ఆ తర్వాత ఆడిన సెకండ్ లీగ్ మ్యాచ్లో 14 balls 21 runs చేశాడు. దాని తర్వాత ఇటలీకి అగెన్స్ట్గా 4 balls 3 runs. అదేవిధంగా స్కాట్లాండ్కి అగెన్స్ట్గా 4 balls 3 runs. సేమ్ స్కోర్. ఇటలీకి స్కాట్లాండ్కి అగెన్స్ట్ సేమ్ బాల్స్ సేమ్ స్కోర్. ఇవి గ్రూప్ స్టేజెస్లో లీగ్ మ్యాచెస్లో బట్లర్ చేసిన స్కోర్. ఇంకా సూపర్ ఎయిట్స్ విషయానికి వచ్చేస్తే అగెన్స్ట్ శ్రీలంక 14 balls 7 runs చేశాడు. దాని తర్వాత పాకిస్తాన్కి అగెన్స్ట్గా 3 balls 2 runs చేశాడు. దాని తర్వాత న్యూజిలాండ్కి అగెన్స్ట్గా గ్రూప్ సూపర్ ఎయిట్స్లో 2 balls రన్స్ ఏం స్కోర్ చేయలేదు. ఇది సూపర్ ఎయిట్స్లో బట్లర్ యొక్క పర్ఫార్మెన్స్. ఇంకా సెమీస్లో ఇంగ్లాండ్ టీం సెమీస్లో ఆడారు కదా ఇండియాకి అగెన్స్ట్గా. ఆ మ్యాచ్లో బట్లర్ 17 balls 25 runs చేశాడు ఇండియాకి అగెన్స్ట్గా. ఇది జోస్ బట్లర్ యొక్క పర్ఫార్మెన్స్. నెక్స్ట్ ప్లేయర్ విషయానికి వచ్చేస్తే టామ్ బ్యాంటన్. తిని కూడా బ్యాటరే. గుజరాత్కి ఆడతాడు. బట్లర్ ఇద్దరు గుజరాత్కి ఆడతారు. దీని పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే లీగ్ మ్యాచెస్లో అదే గ్రూప్ స్టేజెస్లో లీగ్ మ్యాచెస్లో నేపాల్కి అగెన్స్ట్గా 5 balls 2 runs చేశాడు. దాని తర్వాత అగెన్స్ట్ వెస్టిండీస్ 4 balls 2 runs చేశాడు. ఆ తర్వాత అగెన్స్ట్ స్కాట్లాండ్ 41 balls 63 runs నాట్అవుట్గా ఉన్నాడు స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో. దాని తర్వాత ఇటలీకి అగెన్స్ట్గా 20 balls 23 runs చేశాడు. ఇది సూపర్ ఎయిట్స్కి రాకముందు టామ్ బ్యాంటన్ యొక్క పర్ఫార్మెన్స్. ఇంకా సూపర్ ఎయిట్స్ విషయానికి వచ్చేస్తే శ్రీలంకకి అగెన్స్ట్గా 7 balls 6 runs చేశాడు. పాకిస్తాన్కి అగెన్స్ట్గా 6 balls 2 runs చేశాడు. ఇంకొక సూపర్ ఎయిట్ మ్యాచ్లో న్యూజిలాండ్కి అగెన్స్ట్గా 24 balls 33 runs చేశాడు. ఇది సూపర్ ఎయిట్స్లో తన పర్ఫార్మెన్స్. ఇంకా సెమీస్లో ఇండియాకి అగెన్స్ట్గా 5 balls 17 runs చేశాడు. ఇది జాకబ్ బెథెల్ టామ్ బ్యాంటన్ యొక్క పర్ఫార్మెన్స్. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి జాకబ్ బెథెల్. తిను నేపాల్కి అగెన్స్ట్గా 35 balls 55 runs చేశాడు. నెక్స్ట్ వెస్టిండీస్కి అగెన్స్ట్గా 23 balls 33 runs చేశాడు.
తర్వాత స్కాట్లాండ్ అగెయిన్స్ట్‌గా 32 రన్స్ చేశాడు 28 బాల్స్‌లో. ఆ తర్వాత ఇటలీకి అగెయిన్స్ట్‌గా 20 బాల్స్‌లో 23 రన్స్ చేశాడు. ఇది లీగ్ మ్యాచెస్‌లో తను చేసిన స్కోర్. నెక్స్ట్ సూపర్ ఎయిట్స్‌లో శ్రీలంకకి అగెయిన్స్ట్‌గా 4 బాల్స్‌లో 3 రన్స్, పాకిస్తాన్‌కి అగెయిన్స్ట్‌గా 10 బాల్స్‌లో 8 రన్స్ చేశాడు. సూపర్ ఎయిట్స్‌లో న్యూజిలాండ్‌కి అగెయిన్స్ట్‌గా 16 బాల్స్‌లో 21 రన్స్. ఇది జాకబ్ బెత్తెల్ యొక్క సూపర్ ఎయిట్స్ పెర్ఫార్మెన్స్. ఇంకా సెమీఫైనల్ విషయానికొచ్చేస్తే ఇండియాకి అగెయిన్స్ట్‌గా 105 చేశాడు 48 బాల్స్‌లో. ఇది బ్యాటింగ్ పరంగా జాకబ్ బెత్తెల్ యొక్క పెర్ఫార్మెన్స్. బౌలింగ్ విషయానికొచ్చేస్తే న్యూజిలాండ్‌కి అగెయిన్స్ట్‌గా మాత్రమే బౌలింగ్ చేశాడు. సూపర్ ఎయిట్స్‌లో ఆ మ్యాచ్‌లో 13 రన్స్ ఇచ్చాడు. వికెట్ ఏం తీసుకోలేదు. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి లూక్ వుడ్‌ని తీసుకుందాం. లూక్ వుడ్ వచ్చేసి ఒకే ఒక మ్యాచ్ ఆడాడు మొత్తం టోర్నమెంట్‌లో. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయలేదు. నేపాల్‌కి అగెయిన్స్ట్‌గా బౌలింగ్‌లో ఒక వికెట్ తీసి 31 రన్స్ ఇచ్చాడు. ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో మిగతా ప్లేయర్స్ విషయాన్ని కనుక్కుందాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి వీడియోకి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.